హల్లెలూయా. మనం పొందుకున్న పరిశుద్ధాత్మను బట్టి ఆయన రెండవ రాకడలో మనము సిద్ధపరచబడి ఆయనతో పాటు మనము నిలువబడి ఆయన స్వరూపంలోకి మనం మార్చబడి ఈ భూమి పైన ఆయన అధికారము క్రింద మనం ఉండి మనము ఏలుబడి చేయునట్లుగా, అట్టి అధికారం మనం పొందుకున్నట్లుగా, కోల్పోయిన ఆయన అధికారం మనం తిరిగి పొందుకున్నట్లుగా, కోల్పోయిన ఆయన స్వరూపాన్ని మనం తిరిగి పొందుకున్నట్లుగా మీలో ఉన్న పరిశుద్ధాత్మ, నాలో ఉన్న పరిశుద్ధాత్మ, మనలో ఉన్న పరిశుద్ధాత్మ అట్టి కార్య సిద్ధి మనలో కలుగజేయునుగాక. ఆమేన్. 4వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుకుందాం. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకునవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడని యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. నెక్స్ట్ వచనం 11వ వచనం. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఈయనే. హల్లెలూయా. చదవబడ్డ వాక్యం దేవుడు మనకు పంచి ఇచ్చునుగాక. చూడండి, ఒక మాట నేను 10వ వచనం నుంచి తీసుకొని నేను ముందుకు వెళ్తాను. ఏంది అని అంటే, ఇక్కడ ఏ సందర్భము అపోస్తలులైన యోహాను, పేతురు వాళ్లకు ఎదురైన కొన్ని సిచ్యువేషన్స్ ని, వాళ్ళు దాన్ని ఫేస్ చేస్తున్న ఆ ఎక్స్పీరియన్స్ ని మనం మాట్లాడుకుంటున్నాం ఇన్ని రోజుల నుంచి. అయితే ఇక్కడ పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై ఆయన మాట్లాడుతున్న మాటల్లో ఒక మాట ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభుని లేదా యేసు అనే నామాన్ని ఆయన హైలైట్ చేసి మాట్లాడుతున్నాడు. దాన్ని హైలైట్ చేస్తున్నాడు, ఉన్నతంగా దాన్ని చూపిస్తున్నాడు, హెచ్చిస్తున్నాడు యేసు నామాన్ని. ప్రతి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు అనే పేరుని ఎత్తుతూ, ఆ పేరును అడ్రస్ చేస్తూ, ఆ పేరుకు రిలేటెడ్ అయిన వ్యక్తి యొక్క అడ్రస్, ఫిజికల్ గా ఆయన అడ్రస్ ని అడ్రస్ చేస్తూ, ఆయన పరిస్థితిని, ఆయన ఉన్న ప్రాంతాన్ని అడ్రస్ చేస్తూ, పేతురు మాటికి అవసరాన్ని బట్టి ప్రతిసారి అవి చెప్పడం మనం ఇక్కడ గమనిస్తాం. ఆలోచించండి, ఎందుకు అలాగైన యేసుక్రీస్తు నామం, నజరేయుడని యేసుక్రీస్తు అని మాట్లాడుతున్నాడు అని అంటే, యేసు అనే నామంలో అట్టి అధికారం ఉన్నది. యేసు అనే నామంలో స్వస్థత జరుగుతుంది. ఆ నామంలోనే అన్ని జరిగేటివి. కాబట్టి చాలా మంది ఈ జనరేషన్ లో నేను చూసినంత మట్టుకు నేను అందరి గురించి చెప్పట్లేదు, కొందరు గురించి నేను చూసినంత మట్టుకు చెప్తున్నా. ఏందనంటే, సింపుల్ గా యేసు క్రీస్తు అనే నామం వారి నోటన ఉచ్చరించకుండునట్లుగా, యేసుక్రీస్తు అనే పేరు వాళ్ళు పలకనట్టుగా అపవాది ఎంత స్మార్ట్ గా ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు అని అంటే, అంత స్మార్ట్ గా ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు. ఎట్లా అని అంటే, వాక్యంలో మనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యంలో పౌలు, పేతురులు ఇంకా మిగతా అపోస్తులు వాళ్ళు సువార్తను ప్రకటించినప్పుడు, ఆ సువార్త విన్న వాళ్ళు విశ్వసించి యేసుక్రీస్తు నామమున వాళ్ళు బాప్తిజం పొందుకున్నట్టుగా మనం అపోస్తుల కార్యంలో చూస్తాం, న్యూ టెస్టిమెంట్ లో చూస్తాం మనం. అయితే కొన్ని స్థలాల్లో, కొన్ని ప్లేసెస్ లో, కొన్ని అంటే జస్ట్ వన్ టైం అనుకుంటా, ఒక దగ్గర వాళ్ళు యేసు క్రీస్తు నామం అని ఉపయోగించకుండా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే నామాన్ని వాళ్ళు ఉచ్చరించి ఒక దగ్గర వాళ్ళు మాట్లాడినారు. అది కూడా నాకు తెలిసి మార్కర్ మత్తయి సువార్త అక్కడ రాయబడింది అంతే. కానీ అపోస్తుల కార్యము తరువాత, అంటే ఒక మనిషి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డవాడై ఆ మనిషి సువార్త ప్రకటించి నీటి బ్యాప్తిజం ఇస్తున్న ప్రతిసారి వాళ్ళు ఎక్కడ కూడా యేసు క్రీస్తు నామాన్ని ఉపయోగించకుండా నీటి బ్యాప్తిజం ఇవ్వలేదు. ఇది గమనించండి, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది యేసు క్రీస్తు అనే నామాన్ని వాళ్ళు ఖచ్చితంగా ఉపయోగించినారు. వాళ్ళు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని వాళ్ళు ఉపయోగించలే. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే పేరు మనము ఉపయోగించొద్దా అనంటే, నేను ఉపయోగించొద్దు అని నేను అనట్లేను.
ఉపయోగించొద్దని నేను అనట్లేను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేటివి అది నామం కాదది. అది వాళ్ళ హోదా, వాళ్ళ డిజిగ్నేషన్స్, లేదంటే వాళ్ళు ఉన్న స్థితి. కానీ ఇక్కడ నామం అనే దాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ యేసు అనే నామం పలికితే చాలు స్వస్థతలు, అద్భుతాలు, విడుదలలు, మహత్కార్యాలు. సింపుల్ గా చెప్పాలి అనంటే అపవాది ఎక్కడ బెండ్ అయ్యేది అనంటే, అపవాది ఎక్కడ ఓడిపోయేది అనంటే యేసు క్రీస్తు దగ్గరనే వాడు ఓడిపోతాడు. ఇది గమనించండి. ఇది అంటే పరిశుద్ధాత్మ దగ్గర కాదా, తండ్రి దగ్గర కాదా అని అంటే దానికి నేను ఇచ్చే సమాధానం ఒకటి ఏంది అనంటే, యేసు క్రీస్తు ప్రభువే సర్వ మానవుల కొరకు ప్రాయచిత్త బలి అర్పణగా అర్పించబడ్డాడు. కానీ తండ్రి అర్పించబడలేదు, పరిశుద్ధాత్మ బలిగా అర్పించబడలేడు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే అర్పించబడ్డాడు. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభు నామాన్ని నువ్వు ఎంత విశ్వాసముతో ఉపయోగించుకుంటావో అంత అధికారముతో కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఇక్కడ పేతురుకు తన పరిచర్య ఆరంభంలో తనకు ఎదురైన పరిస్థితుల్లో, ఈ ఆటంకాల్లో ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని ఎక్కడ ఉపయోగించలే. ఆయన ఉపయోగించిందల్లా యేసుక్రీస్తు అనే నామం. యేసుక్రీస్తు అనే నామం. ఎట్లా నువ్వు ఈ కుంటోడి కాళ్ళు ఇచ్చినావు? యేసుక్రీస్తు నామంను బట్టి ఇచ్చినా అన్నాను ఆయన. ఎట్లా ఈ చనిపోయిన లేపినావు? యేసుక్రీస్తు నామంను బట్టి. ఎట్లా నువ్వు వీడికి స్వస్థతనిచ్చినావు? ఎట్లా వీడికి కళ్ళు ఇచ్చినావు? యేసుక్రీస్తు నామాన్ని బట్టి. అంతే. యేసుక్రీస్తు నామం ఒకటే స్వస్థతలు, విడుదలలు, కార్యాలు జరిగించేది. హల్లెలూయా. ఈ చివరి దినాల్లో, ఈ 21st సెంచరీలో నీవు పోషింపబడాలా? క్రీస్తు విరోధి ఆత్మ నుండి తప్పించబడాలా? 666 నుండి నువ్వు తప్పించబడాలా? ఎదురవుతున్న ఈ భయంకరమైన గవర్నమెంట్ పాలిటిక్స్ సిచ్యువేషన్స్ నుండి నువ్వు తప్పించబడాలా? శరీర సంబంధమైన ప్రతి ఒక్క ఆటంకాల నుంచి నువ్వు అధిగమించి బలపరచబడి ఉండాలా? వీటన్నిటికీ ఒకటే ఆధారం, యేసు క్రీస్తు అనే నామం. ఈ యేసు అనే నామం పలికితే చాలు కార్యాలు జరుగుతాయి. ఇది నీకు అర్థం కానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముందుకెళ్తా. ఏంది అనంటే, ఆఫ్రికా దేశానికి సంబంధించిన ఒక సేవకుడు, ఈయన 19s ఆ టైంలో ఉన్న సేవకుడినా. ఈయన అనుభవం ఏంది అనంటే, ఈయన పరిచర్యకు రాకముందు ఈయన అపవాది చేతిలో వాడబడిన ఒక అపవాది సేవకుడిన, దేవుని సేవకుడు కాదు, అపవాది సేవకుడిన. పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడుతున్న వ్యక్తులు ఏ విధంగా అయితే దేవుని స్వరాన్ని విని దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటారో, పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడుతున్న సేవకులు పరలోకానికి వెళ్లి పరలోకంలో జరుగుతున్న పరిస్థితులను చూస్తున్నారో, నరకానికి వెళ్లి నరకంలో జరుగుతున్న పరిస్థితులను చూడగలుగుతున్నారో, అవి చూసి వాళ్ళు ప్రాక్టికల్ గా అనుభవపూర్వకంగా తెచ్చి భూమిపైన ఉన్న మనకు వాళ్ళు బోధిస్తున్నారో, అదే విధంగా ఈ సేవకుడు దేవుని పరిచర్య చేయకముందు అపవాది పరిచర్య చేసిన వ్యక్తిన. ఈయన దురాత్మ చేత నింపబడి నడిపించబడుతున్న వ్యక్తి. అలాంటి పరిస్థితుల్లో ఈయన ప్రమోషన్ మీద ప్రమోషన్లు పొందుకొని నరకానికి వెళ్లి లూసిఫర్ దగ్గర పర్సనల్ ఏజెంట్ గా ఈయన పనిచేసింది. ఈయన కొన్ని సంవత్సరాలు పర్సనల్ ఏజెంట్ గా. అట్లా పర్సనల్ ఏజెంట్ గా పనిచేస్తున్నప్పుడు ఈయన అపవాది అంటే లూసిఫర్ యొక్క ప్లాన్స్ ఎట్లా ఉంటాయి, లూసిఫర్ భూమి మీద సేవకులకి గాని, విశ్వాసులకి గాని, మనుషులకి గాని ఎట్లా ఆపదలు తీసుకొస్తాడు, ఎట్లా మరణం తీసుకొస్తాడు, రోగాలు ఎట్లా తీసుకొస్తాడు, అవన్నీ విషయాలని ఈయన తెలుసుకొని వాటిని భూమి మీద ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని దురాత్మల్ని వాడుకొని ఈయన కార్యం చేసేది. ఈయన హోదా అది అన్నమాట. ఈయన చేతి కింద కొన్ని వేల దురాత్మలు ఉండేటివి. ఈయన చేతి కింద కొంతమంది 1000 మంది మాంత్రికులు పనిచేసేది. ఈయన ఒక సీక్రెట్ ఏజెంట్ గా ఈయన పనిచేసేది. సీక్రెట్ ఏజెంట్ గా ఈయన లూసిఫర్ కి పనిచేసేది. ఆయన స్పిరిట్ లో పాతాళానికి పోయి అక్కడ లూసిఫర్ దగ్గర నుండి అసైన్మెంట్స్ తీసుకొని ఆ అసైన్మెంట్స్ భూమి మీదకి తీసుకొచ్చి భూమి మీద వాటిని ఇంప్లిమెంట్ చేసే ఒక హోదా కలిగి ఉన్న వ్యక్తి ఆ సేవకుడు. ఆ సేవకుడు అలాంటి
పరిచర్య చేస్తున్నప్పుడు ఆ పరిచర్యలో ఆయన ఎదుర్కొన్న ఒక గొప్ప అనుభవం ఏంది అని అంటే, ఆయన ఆరంభంలో, ఆ పరిచర్య ఆరంభంలో ఆయన ఏ విధంగా అయితే పరలోక రాజ్యంలో ఒక సింహాసనము, ఇటువైపు 12 మంది, ఇటువైపు 12 మంది పెద్దలు, 24 మంది పెద్దలు ఉంటారో, ఆ తర్వాత దూతలు, పరిశుద్ధుల ఆత్మలు ఏ విధంగా అయితే డిజిగ్నేషన్స్ ఉంటాయో, అదే విధంగా నరకంలో కూడా లూసిఫర్ అదే విధంగా డిజైన్ చేసి పెట్టుకున్నాడంట. వాడి సింహాసనం ఇక్కడ 12 మంది దురాత్మలు, ఇక్కడ 12 మంది దురాత్మలు, దయ్యాలు, అట్లా 24 మంది దురాత్మల చేత నడిపించబడి పాతాళాన్ని వాడు అట్లా పరలోక రాజ్యంగా డిజైన్ చేసి పెట్టుకున్నాడంట. వాడు అట్లా పరలోక రాజ్యంకి చూసి వాడు కూడా ఇష్టపడి నరకాన్ని డిజైన్ చేసి పెట్టుకున్నాడు. అలాంటి ఆ టైంలో ప్రతి మంత్ లేదా ఎవ్రీ వీక్ అక్కడ మీటింగ్స్ జరుగుతాయంట నరకంలో కూడా. ఎట్లా అనంటే యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతుంది, దూతలు అందరూ దేవుని సింహాసనం ముందు వాళ్ళు ఏకమయ్యే ఒక టైం వచ్చింది. అలాంటి టైంలో లూసిఫర్ కూడా అక్కడ వచ్చి దేవుని సింహాసనం ముందు వాడు నిలబడతాడు అక్కడ. అంటే పరలోకంలో అందరు కలిసి మాట్లాడుకునే ఒక మీటింగ్ టైం అనేది ఒకటి ఉంటుంది అక్కడ. అంటే అందరు మాట్లాడుకోవడం అంటే దేవునికి ఎవరు సలహా ఇచ్చేది ఏం లేదు అక్కడ, దేవుడిచ్చే సలహానే వాళ్ళు తీసుకోవాలి. అట్లనే ఈ నరకంలో కూడా అలాంటి ఒక టైం ఉందంట. ఆ టైంలో ఈ సేవకుడు కూడా పోయి అక్కడ కూర్చున్నాడు. అట్లా కూర్చున్నాడు. ఆయన ఫ్రెషర్ కాబట్టి, ఆ టైంలో ఆయన ఫ్రెషర్ కాబట్టి అక్కడ రూల్స్ ఆయనకి పెద్దగా ఏం తెలియవు కాబట్టి ఏం చెయ్యాలా ఏం చేయకూడదు అనేది తెలీదు. అయితే ఆయన అక్కడ కూర్చొని అందరు మాట్లాడుతున్నప్పుడు ఈయన టర్మ్ వచ్చింది మాట్లాడడానికి. ఈయన టర్మ్ వచ్చినప్పుడు ఈయన తెలియకుండా ఆయన నోట నుండి ఒక మాట మాట్లాడండి. ఏమని అంటే, అయ్యా భూమి మీద అందరూ యేసుక్రీస్తు అనే నామం మీదనే ఆరాధిస్తున్నారు అని తన అనుభవం చెప్పడానికి స్టార్ట్ చేసిండంట. స్టార్ట్ చేయడంలో యేసు అనే పేరు ఆయన పలికిండు. అలా యేసు అనే పేరు ఆయన తెలియకుండా ఆయన నోట పలికిండు. ఆయన అలా పలకగానే ఎప్పుడైతే ఆ పేరు పలకబడ్డదో ఇమ్మీడియట్ గా అట్ ద నెక్స్ట్ మూమెంట్ ఆ సింహాసనం మీద ఉన్న లూసిఫర్ భయపడిపోయి ఆ సింహాసనం మీద నుంచి కింద పడ్డాడంట. వాడు కింద పడి వాడు తడబడుతూ భయపడుతూ ఎవడ్రా ఆ పేరు ఇక్కడ బలికింది, ఆ పేరు ఇక్కడ బలకొద్దు, ఆ పేరు ఇక్కడ నిషేధింపబడ్డ పేరు, ఆ పేరు పలకకూడదు అని చెప్పేసి ఆయన గద్దించిండంట వాడు లూసిఫర్ గారు. ఇది ఆయన తన సాక్ష్యం ఆ బుక్ లో రాస్తున్నాడు. ఆయన ఈ బుక్ నేను చదివి కొన్ని 17 సంవత్సరాల పైన అవుతుంది అనుకుంటా. నేను 17 సంవత్సరాల క్రితం చదివిన. అఫ్ కోర్స్ ఇది ఒక వీడియో రూపంగా యూట్యూబ్ లో కూడా అవైలబిలిటీ ఉంది. చాలా భయంకరమైన సాక్ష్యం ఇది, గొప్ప సాక్ష్యం. ఆయన చెప్పిన ఒక సాక్ష్యం ఏంటంటే, యేసు అనే పేరు పలకగానే చాలు వాడి సింహాసనం గదిలిపోయి వాడు కింద పడిపోయినాడు. అంటే దీన్ని బట్టి నీకు అర్థం కావాల్సింది ఏంది, యేసు అనే పేరు ఎంత భయంకరమైంది, యేసు అనే పేరు ఎక్కడెక్కడ అధికారం కలిగిందో, యేసు అనే పేరు ఎంతటి గొప్ప పేరో, అది ఎంత పరిశుద్ధమైన పేరు. ఆ పేరును బట్టి జరగనిదంటూ ఏది ఉండదు సహోదరుడా సహోదరి. కాబట్టి ఆ పేరును ఉపయోగించుకోవడం అనేది దేవుడు మనకిచ్చిన ఆధిక్యత, ఘనత. కాబట్టి ఆ పేరును నువ్వు ఉపయోగించుకోవడం నీ జ్ఞానం పైన ఆధారపడి ఉంటది, నీ విశ్వాసం పైన ఆధారపడి ఉంటది. కాబట్టి అపవాది ఏం చేసిందంటే స్మార్ట్ గా, సింపుల్ గా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏం చేసినా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నేను చేయాలా. ఎక్కడ రాయబడింది అసలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని మాత్రమే ఉపయోగించాలని? వాక్యంలో అనేక సార్లు పలు విధాలుగా ఉపయోగపడింది ఏందనంటే యేసుక్రీస్తు నామమున అని రాయబడితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని సింపుల్ గా మాట్లాడేసే వెంటనే నీకు తెలియకుండానే నువ్వు యేసుక్రీస్తు అనే నామాన్ని మరుగు చేస్తున్నావు. ఎట్లా? పాత నిబంధన గ్రంథంలో ఏ విధంగా అయితే యేసు అనే నామం మరుగు చేయబడి అనేకులకు రావలసినటువంటి విడుదల, మరణం పైన జయము రాకుండా కొన్ని సంవత్సరాలు, కొన్ని తరాలు అట్లా ఆగిపోయింది. అది దేవుని చిత్తం. అన్ని తరాల తరువాత యేసుక్రీస్తు ప్రభు భూమి మీద చేసిన ఒక గొప్ప బలి అర్పణ ద్వారా ఆ విజయం, ఒక బ్రేక్ త్రూ, మానవ కోటికి ఉన్న ఒక విడుదల కార్యం,
మనుషులను వేధిస్తున్న పాపం, మనుషుల్ని వెంటాడుతున్న మరణం, దానిపైన విజయాన్ని ప్రకటింపబడింది యేసుక్రీస్తును బట్టి. ఆ యేసుక్రీస్తు నామాన్ని నువ్వు ఉపయోగించకుండా ఇంకా ఆ యేసుక్రీస్తు నామం మరుగు చేస్తూ ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు? కుమారుడు అంటే ఏ కుమారుడు? ఎవరి కుమారుడు? మనుషుల కుమారుడు వస్తాడు, అపవాది కుమారుడు వస్తాడు. కుమారుడు అని సింపుల్ గా మాట్లాడితే నీకు తెలిసి ఉండొచ్చు కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభు, నీకు తెలిసి ఉండొచ్చు అఫ్ కోర్స్. బట్ నువ్వు మాట్లాడాల్సింది, నీ నోట నుండి ఉచ్చరింపబడవలసింది కుమారుడు అనే మాట కాదు, కుమారుడు అనే మాట కాదు, యేసుక్రీస్తు ప్రభువు అని నీ మాట నీ నోట నుండి ఉచ్చరింపబడాల. అలా ఉచ్చరింపబడితే తప్ప అక్కడ జరగవలసిన కార్యాలు జరగవు. ఇది జ్ఞాపకం ఉంచుకో. ఇది చాలా స్మార్ట్ ప్లే, లూసిఫర్ గాడి స్మార్ట్ ప్లే. కాబట్టి ఇప్పటి నుండి నువ్వు ఏం పని చేసినా యేసుక్రీస్తు నామమున నేను చేస్తున్నాను చెప్పు, యేసుక్రీస్తు నామం నేను చేస్తున్నాను చెప్పు. అయితే యెహోవా నామాన్ని ఉపయోగించొద్దా అని అంటే నీకు ఒక మాట చెప్పేస్తాను నేను. ఏంది యెహోవా? ఈ మాటకు అర్థమైంది, ఇది యాక్చువల్ గా గ్రీక్ పదం యాహ్వే. ఇది 3 భాగాలుగా విభజింపబడింది. దీనికి అర్థం ఏమొస్తుంది అని అంటే, మన తెలుగులో ఈ యెహోవా అనే మాటని మనం తెలుగులో తర్జుమా చేస్తే వచ్చేది ఏందనంటే, చెయ్యి చూడు, అందులో ఉన్న మేకుని చూడు అనే పదం, ఒక సెంటెన్స్ వచ్చే మీనింగే యెహోవా. యెహోవా అంటే తెలుగు పదం కాదు, ఇంగ్లీష్ పదం కాదు. యెహోవా అంటే గ్రీక్ వర్డ్, అది గ్రీక్ వర్డ్. దానికి అర్థం ఏంది అని అడిగితే, చెయ్యి చూడు, దానికి ఉన్న మేకుని చూడు అని అర్థం. చెయ్యిలో మేకు ఎవరికి బిగింపబడింది? యేసుక్రీస్తు ప్రభుకే కదా. అంటే పాత నిబంధన గ్రంథంలో అనేకులకు తెలియకుండానే వాళ్ళు ఉపయోగించింది ఏంది తెలుసా? యేసుక్రీస్తు యొక్క క్యారెక్టర్ ని వాళ్ళు ఉపయోగించారు అక్కడ. యెహోవా, యెహోవా అంటే చెయ్యి చూడు, దానికి ఉన్న మేకుని చూడు అని. అంటే చేతిలో మేకు బిగింపబడి రక్తాన్ని కార్చి బలిగా అర్పింపబడింది యేసు. ఆ యేసుక్రీస్తు ప్రభునే రిఫ్లెక్ట్ చేస్తున్నది యెహోవా అనే పేరు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అంటవా అవసరాన్ని బట్టి వచ్చి కార్యం చేసి వెళ్ళిపోయేది అప్పట్లో. కానీ నూతన నిబంధనలో మనకి ఇవ్వబడ్డ ఆధిక్యత, కృప ఏంది అని అంటే యేసు అనే నామం. ఈ యేసు అనే నామాన్ని పలకడం నువ్వు అలవాటు చేసుకో. ప్రతి విషయంలో నువ్వు ఏం పని చేసినా యేసుక్రీస్తు నామమున చెయ్యి, ఏ పని చేసినా యేసుక్రీస్తు నామమున చెయ్యి. సింపుల్ గా అర్థమవుతుందని చెప్పింది. నీ ఇంట్లో నువ్వు ఏ కార్యక్రమం చేసినా గానీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే డైలాగ్ మానేయండి. యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమం ఆరంభిస్తున్నాం. యేసుక్రీస్తు నామమున ఈ నూతన వెహికల్ ని నేను స్టార్ట్ చేస్తున్నా. యేసుక్రీస్తు అనే నామమున ఈ నూతన గృహాన్ని నేను ప్రతిష్ఠిస్తున్నా. ఈ నూతన గృహంలో అడుగు పెడుతున్నా. యేసుక్రీస్తు నామమున ఈ డ్యూటీని నేను స్టార్ట్ చేస్తున్నా. యేసుక్రీస్తు నామమున ఈ దినాన్ని ఆరంభిస్తున్నా. యేసుక్రీస్తు నామమున నీ కార్యక్రమం చేస్తున్నా అని చెప్పేసి యేసుక్రీస్తు అనే నామాన్ని ఉపయోగించుకోండి. కాబట్టి ఓకే, ఇది ఇక్కడికి ఆపుతున్నా నేను. అట్లా ఈ 10వ వచనంలో ఏముంది? ఇశ్రాయేలీ ప్రజలందరూ తెలుసుకొనవలసిన ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి లేపినట్టు. గమనించండి. సరే, నేను డైరెక్ట్ గా 11వ వచనంకి వెళ్ళిపోతున్నా. చూడండి, ఇల్లు కట్టువారైన మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ పేతురు మాట్లాడుతున్న మాట ఇది. ఒక్కసారి గమనించండి, ఎవరితో మాట్లాడుతున్నాడు? నేను ఇదివరకే చెప్పిన వీళ్ళు 5 రకాల మనుషులు. ఎవరు వీళ్ళు? శాస్త్రులు, పరిసయ్యులు, సంఘ పెద్దలు, యాజకులు అండ్ ఇంకొకరు సద్దుకైలు. ఈ 5 రకాల మనుషులతోని పేతురు చెప్తున్నాడు ఏంది? ఇల్లు కట్టవలసిన మీరు అని. ఇల్లు ఏంటి? కట్టడం ఏంటి? దేవుడు నివసిస్తున్న ఈ శరీరమే ఒక ఇల్లు. ఆ ఇంటిని నిర్మించే బాధ్యత దేవుడు అసలు ఎవరికి ఇచ్చిండ్రు అని అంటే ఈ 5 రకాల మనుషులకు దేవుడిచ్చిండు. కాబట్టే యాజకత్వం చేయడం అనేది లేవి గోత్రానికి చెందిన వారికి దేవుడు ఆయన అప్పగించాడు. కాబట్టి అప్పట్లో ఉన్న ఇశ్రాయేలీయులు ఎవరైనా సరే దేవాలయంలోనికి వచ్చినప్పుడు వాళ్ళు యాజకుల్ని కలిసేది, యాజకుల్ని, సంఘ పెద్దల్ని. వాళ్ళు ఏదైనా
గ్రంథంలో రాయబడిన దాని విషయమై వాళ్ళకి ఏమైనా డౌట్స్ క్లారిఫై చేసుకునేది ఉందా? వాళ్ళు శాస్త్రుల దగ్గరికి, పరిచయాల దగ్గరికి వాళ్ళు వచ్చేది, వాళ్ళతోనే వర్డ్ డిస్కషన్ చేసేది. అట్లా జ్ఞానం అవసరమైతే ఒకరి దగ్గరికి, బలి అర్పణలు అవసరమైతే ఇంకొకరి దగ్గరికి, అట్లా ఇశ్రాయేలీయులకి పెద్దలుగా నియమించబడ్డారు వాళ్ళు. అంటే వాళ్ళు నియమించబడింది దేని కొరకు అని అంటే, ఏదో కేవలం ఆచార సంబంధమైన కార్యాలు చేసి వాళ్ళ పొట్ట నింపుకొనడం కాదు. వాళ్ళు చేయిస్తున్న ఆ పని ఏందనంటే దానికి ఒక స్పిరిచువల్ మీనింగ్స్ ఉన్నాయి. వాళ్ళు కృతజ్ఞత బలి అర్పణలు అర్పించేది, పాప క్షమాపణ బలి అర్పణలు అర్పించేది, కృతజ్ఞత బలులు, పాప క్షమాపణ బలులు, అలాంటి బలులు కొన్ని రకాలుగా వాళ్ళు అర్పించేది. అయితే యాజకుడు కూడా మనిషే, ఆ యాజకుడు తన దగ్గరికి తేబడిన ఆ గొర్రెనే గాని, ఆ బలి అర్పణ పశువు గాని, పక్షి గాని ఏదైనా సరే తెచ్చినప్పుడు ఆ యాజకుడు మొదటగా ఆ చిందింపబడ్డ రక్తాన్ని తనపైన ప్రోక్షించుకుని తను కడగబడేది. ఆ తరువాత ప్రజల నిమిత్తమై ఆ యాజకులు బలి అర్పించేది. ఇది జరుగుతున్న ప్రాసెస్. అంటే ఏ మనిషి అయితే యాజకుడిని కలిసే పరిస్థితి వస్తుందో ఆ మనిషి, సింపుల్ గా చెప్పాలి అని అంటే, ఆ మనిషి పాపము చేసిన మనిషే అయి ఉంటాడు. పాపము చేసి ఆ పాపానికి ప్రాయశ్చిత్త బలిగా అర్పించడానికి ఒక కానుక పట్టుకొచ్చేది. గొర్రెనో, మేకనో, లేకపోతే ఏదైనా ఒక పక్షినో తీసుకొని వచ్చేది. అలా తెస్తున్నప్పుడు వాటిని బలిగా అర్పించేది ఈ యాజకుడు. ఈ క్రమంలో ఇప్పుడు యాజకుడు ఎట్లా ఉన్నాడు, ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడు? ఇక్కడ పాపము చేసి దేవునికి దూరమైన ఈ మనిషికి, పరలోకంలో ఉన్న తండ్రికి మధ్యలో ఉండే ఒక మధ్యవర్తిగా ఆయన వ్యవహరించిండు. జాగ్రత్తగా గమనించండి. మనుషులకు ఇటు దేవునికి మధ్యవర్తిగా యాజకుడు ఉండేది. ఒకవేళ ఈ యాజకుడు గాని ఏవైనా బలహీనతలతో రక్త ప్రోక్షణ లేకుండా పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే ప్రయత్నం చేస్తే ఆయన అక్కడికక్కడే పడి చచ్చిపోయేది. స్పాట్ డెత్, అంతే. ఇంకా కాబట్టి మీరు ఒకసారి పాత యాజకుల యొక్క ఫొటోస్ ని చూడండి, యూట్యూబ్ లో మీకు దొరుకుతాయి. వాళ్ళకి డ్రెస్ కోడ్ ఉండేది ఒకటి. ఆ డ్రెస్ కోడ్ ఏ విధంగా ఉండేదనంటే, వాళ్ళు ఒక క్యాసెట్ వేసుకొని దానికి నడుముకు ఒక తాడు బిగించి కట్టి, అండ్ దానికి వాళ్ళ మెడలో ఒక అది ఇట్లా వేసుకునేది, దాని పేరు నాకు తెలీదు, శాలువ లాంటి, తెలుగులో మనం శాలువ అంటాం కదా, అట్లా వచ్చుండిలాగా. ఆ దానికి ఒకవైపు ఫ్రూట్స్, ఫలాలు ఉండేటివి, మరొక వైపు ఏమంటారు అది, గంటలు ఉండేటివి, బెల్స్. ఆ బెల్స్ ఆయన నడుస్తున్నప్పుడు ఆ బెల్స్ కి కాళ్ళకి తగిలి అవి సౌండ్ వచ్చేటివి. అంటే దీనికి అర్థం ఏంది అని అంటే, యాజకుడు ఆ బెల్ సౌండ్ చేస్తున్నాడు అని అంటే ఆ బెల్ సౌండ్ బయటికి వినిపించేది. ఆయన నడుముకున్న తాడు బయట ఉండేది, ఆరు బయట. ఈయన లోపలికి వెళ్ళేది, ఆ తాడు వదులుకుంటూ వెళ్ళేది. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు బెల్ సౌండ్ వచ్చేది. ఒకవేళ ఈయన రక్త ప్రోక్షణ చేసుకోకుండా బలి అర్పణ చేయడానికి ఈయన లోపలికి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తే నడుస్తున్నంత వరకు ఆ బెల్ సౌండ్ వచ్చేటివి. అంటే యాజకుడు ఇంకా పని చేస్తున్నాడు అని, యాజకుడు ఇంకా బ్రతికి ఉన్నాడు అని అర్థం. ఒకవేళ బెల్ సౌండ్ రాలేదు అని అంటే చాలా సేపటి వరకు వాళ్ళు చూసేది. అక్కడ సౌండ్ ఏం రావట్లేదు అని అనుకో, యాజకుడు అక్కడ పడి చచ్చిపోయిండు అని కన్ఫర్మేషన్. అలా చచ్చిపోయిండు అని అంటే వీళ్ళు ఏం చేయాలా? బయట ఉన్న వాళ్ళు ఆ నడుముకు బిగించిన తాడు, ఆ తాడుతోని వాళ్ళు లాగి బయటికి లాగాల గాని ఆయన తీసుకురావడానికి మళ్ళీ ఎవరు వెళ్ళకూడదు. ఇది యాన్షియంట్, అంటే పురాతనమైన యేసుక్రీస్తు ప్రభు బలిగా అర్పించబడక ముందు జరిగిన ఒక సాంప్రదాయ పద్ధతి. ఇది జరిగిన వాస్తవాలు, ఇది హల్లెలూయా, జరిగిన వాస్తవాలు. ఎందుకు కృప అని మనము ఇంతగానం మనం పాటలు పాడుకుంటాం, యేసుక్రీస్తు ప్రభుని ఆరాధిస్తాం, పొగుడుతాం అనంటే, ఇప్పటి జనరేషన్ లో
ఇప్పటి జనరేషన్ లో చర్చెస్ లో ఉండే పుల్పిట్ అది అందరికి యాక్సెస్ అయిపోయింది సింపుల్ గా. దాని గురించిన భయం ఎవరికి లేదు, దాని గురించిన మర్యాద ఎవరికి లేదు. ఎట్లా అంటే అదొక సింపుల్, అదొక స్టేజ్ అయిపోయింది అందరికి, ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చే స్టేజ్ అయిపోయింది అది. ఆ పోడియం అనేది అది బలిపీఠం, అది అది అంత సింపుల్ గా అయిపోయింది అందరికీ మధ్య. కానీ పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు రక్త ప్రోక్షణ జరగముందు అదొక భయంకరమైన డేంజరస్ జోన్. అది ఆ లోపలికి వెళ్తున్న యాజకుడు తిరిగి ప్రాణాలతో వస్తాడా లేదా అనే నమ్మకం కూడా ఉండేది కాదు. అంత షార్ప్ గా, అంత స్ట్రిక్ట్ గా జరిగే కార్యక్రమం అది. హల్లెలూయా. పాపం అంత భయంకరమైంది. స్పాట్ డెత్ అంతే, ఇంకా అవుట్. అక్కడ ఇంకా వేరే ఏ లేదు, డౌట్, స్పాట్ అవుట్, నో డౌట్. హల్లెలూయా. అయితే ఈ యాజకులు చేస్తే ఈ ఇంత గొప్ప పని, ఇక్కడ ఒక మనిషికి అటు దేవునికి మధ్యవర్తిగా నిలబడే పనులు. వీళ్ళు మనుషులను కట్టాల. మనుషుల్ని ఎట్లా నిర్మించాలి వీళ్ళు అనంటే, పరిశుద్ధాత్మ ఆ నిర్మించబడ్డ ఆ గుడిలో కాదు, మనుషుల్లో నివసించేటట్టుగా వాళ్ళు తిరిగి ఆ మనిషి అనే ఆ మందిరాన్ని వాళ్ళు నిర్మించగలగాల. ఎట్లా? వాళ్ళకి అప్పజెప్పబడ్డ ఆ కార్యక్రమాల ద్వారా. కానీ అవి చేయలేకపోయారు వాళ్ళు చేయలేకపోయారు. వాళ్ళే బలహీనతలతో నిండిపోయిన వ్యక్తులు వాళ్ళు. కాబట్టి వాళ్ళ నిమిత్తమే కూడా బలి అర్పణ అర్పించబడింది. కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రం అలా కాదు. ఆయన అదంతా వేరు. అట్లా ఇల్లు కట్టువారైన మీరు ఏ ఇల్లు నిర్మించాల? వీళ్ళు ఈ భూమిపైన పరిశుద్ధాత్మ నివసించడానికి వాళ్ళు మనిషిని కట్టాల. మనుషుల్ని వాళ్ళు కట్టాల, నిర్మించాల. ఎట్లా? ఎందుకు? ఈ రెండు మాటలు చెప్పి ముందుకెళ్తా. ఏంది అనంటే, ఆది కాండం 1వ అధ్యాయంలో కనబడుతున్నట్లుగా ఆదాం హవ్వలో ఆదాముని ఆయన నిర్మించినప్పుడు ఒక మట్టి బొమ్మను తయారు చేసి అందులో ఆయన ఒక శ్వాసను ఆయన ఊదినప్పుడు ఆ మట్టి పాత్ర, ఆ మట్టి బొమ్మ కాస్త జీవించు ప్రాణిగా మార్చబడిందని వాక్యం చెప్తుంది 2వ అధ్యాయంలో. జీవించు ప్రాణి ఆయను. అయితే జీవించు ప్రాణి అనంటే ఆ మట్టి బొమ్మలో దేవుడు ఉంచింది ఏంటి? జస్ట్ ఊపిరి అని మాత్రం అక్కడ రాయబడింది. కానీ నిజానికి అక్కడ జరిగిన సంగతి ఏంటి అనంటే, దేవుడు ఆ మట్టి బొమ్మలో జీవ ఆత్మనుంచిండు, అంటే పరిశుద్ధ ఆత్మనుంచిండు. ఆ మట్టి బొమ్మలో పరిశుద్ధాత్మ ఉంచబడినప్పుడు అది కదిలింది, మాట్లాడింది, చూడగలిగింది, వినగలిగింది, అది నడుస్తుంది, పని చేస్తుంది, ఆలోచించగలుగుతుంది. ఎట్లా చేస్తుంది అనంటే అచ్చం యేసుక్రీస్తు ప్రభులాగా ఆ బొమ్మ చేస్తుంది అట్లా. ఎందుకంటే ఆయన నిర్మించిందే ఆయన స్వరూపంలో. అంటే ఆయన స్వరూపంలో ఆ బొమ్మను సృష్టించి తయారు చేసి దాన్ని కంప్లీట్ చేసిండు అనంటే అక్కడ చెప్పడానికి ఒక అవకాశం ఏంటి? ఆ బొమ్మలో ఆయన ఆత్మ నుంచిండు, ఆయన పరిశుద్ధాత్మ ఉంచిండు. ఆయన ఆ పరిశుద్ధ ఆత్మ ఎప్పటి వరకైతే ఆదాము హవ్వలో ఉన్నాడో అప్పటి వరకు వాళ్ళు ఈ భూమి పైన దేవుళ్ళలాగా వాళ్ళు పరిగణింపబడ్డారు. ఎట్లా పరిగణింపబడ్డారు? దేవుళ్ళలాగా వాళ్ళు పరిగణింపబడ్డాడు. ఆదాం అనే ఒక దేవుడు, హవ్వ అనే ఒక దేవుడు. ఎవరికి? దేవునికి, యెహోవా దేవునికి కాదు, యేసుక్రీస్తు ప్రభువుకు కాదు, పరిశుద్ధాత్మకు కాదు. దేవుని చేత సృష్టించబడిన ఈ సృష్టికి వాళ్ళొక దేవుడిలాగా, నేను ఓపెన్ గా చెప్తున్నా, క్లియర్ గా చెప్తున్నా, వాళ్ళొక దేవునిలాగా వాళ్ళు రిప్రజెంట్ చేయబడ్డారు. వాళ్ళు దేవుని స్వరూపం అనగానే నీకు సింపుల్ గా ఏదో ముక్కు, నోరు, కళ్ళు ఇది కాదు నీకు అర్థం అవ్వాల్సింది. హౌ ఈజ్ అవర్ గాడ్? దేవుడు ఎలా ఉన్నాడు అని నువ్వు అనుకుంటున్నావో ఒకప్పుడు నువ్వు కూడా అలాగే ఉన్నావు ఈ ప్రకృతికి. యు ఆర్ ద గాడ్ టు దిస్ నేచర్. ఇది అర్థం కానికి ఒక విషయం చెప్తా. మోషే ఫరో ముందు నిలబడ్డప్పుడు దేవుడు మోషేకు ఒక మాట చెప్పిండేమని, ఎవరు ఆ యెహోవా అని ఫరో అడిగినప్పుడు నేను చెప్పాలి అని మోషే అడిగినప్పుడు నేనే అని చెప్పన్నాడు. ఆయన ఏమని చెప్పిండు? నేనే అని చెప్పు అని అన్నాడు. నేనే అని అంటే యెహోవా దేవుణ్ణైనా నేను అని కాదు అక్కడ అర్థం.
మోషే అయిన నేను. హల్లెలూయా. ప్రకృతి సంబంధమైన మనుషులకు దేవుని తరపున నిలబడి ఒక దేవుడి లాగా నువ్వు రిప్రజెంట్ అవ్వాలా. ఇది హై సబ్జెక్ట్. ఇది నేను జస్ట్ సింపుల్ గా అట్లా టచ్ చేస్తున్నా అంతే. ఇది డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ ఒకవేళ నీకు లేకపోతే లైట్ తీసుకో. డౌట్స్ ఏమైనా వస్తే మళ్ళీ నన్ను అడుగు, అంతేగాని అపార్థం చేసుకోకు, మిస్అండర్స్టాండ్ అసలే చేసుకోవద్దు. హల్లెలూయా. దేవుడు తన పోలిక స్వరూపంలో నరుని సృష్టించను అనంటే దేవుడు ఎట్లా ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావో నువ్వు కూడా ఒకప్పుడు అట్లనే ఉన్నావు. ఆ ఆధిక్యత, ఆ అధికారం, ఆ ఔన్నత్యం, ఆ పరిశుద్ధత అవన్నీ అచ్చం అలాగే ఉన్నాయి. కానీ ఆదాముకి ఇయ్యబడ్డ ఆ అధికారాన్ని, ఆయన స్వాతంత్రాన్ని ఆయన మిస్యూజ్ చేసుకున్నాడు. ఆయన తప్పుడుగా ఉపయోగించుకున్నాడు. ఎట్లా లూసిఫర్ ఏ విధంగా అయితే తప్పుడుగా ఉపయోగించుకున్నాడో అట్లనే ఆదాము కూడా తప్పుగా ఉపయోగించుకున్నాడు. తప్పుగా ఉపయోగించుకుని ఆయన అట్లా ఆ రేంజ్ లో ఉన్న ఆదాం, ఒకవేళ ఆదాము అదే స్థితిలో ఉండి కంటిన్యూ అయి ఉంటే, అదే స్థితిలో ఉండి ఆయన పిల్లల్ని కని ఉండుంటే ఇప్పుడు భూమిపైన పాపం అనేది ఉండేది కాదు. కానీ ఆయన ఒక్కడే అధికారం కలిగిన వ్యక్తి, దేవుని స్వరూపంలో ఉన్న వ్యక్తి. ఆయనయే తప్పిపోయినందుకు భూమి మీద పరలోక రాజ్యం స్థాపింపబడకుండా పోయింది. హల్లెలూయా. దేవుని చిత్తం నెరవేర్చబడకుండా పోయింది. కాబట్టి అక్కడ జరిగింది ఏందనంటే, ఎప్పుడైతే ఆదాం దేవుని మాట విని దేవునికి లోబడకుండా లూసిఫర్ మాట విని లూసిఫర్కి లోబడడం స్టార్ట్ చేసిండో, ఆరంభించిండో, అప్పుడు ఆయనకు తెలియకుండానే దేవుని అధికారము క్రింది నుండి ఆయన వెళ్ళిపోయి లూసిఫర్ అధికారం క్రిందికి ఆయన వచ్చేసిండు. గమనించండి. ఎప్పుడైతే ఆదాం దేవుని మాట వినడం ఆపేసిండో అప్పుడు దేవుని అధికారం క్రింది నుంచి ఆయన వెళ్ళిపోయిండు. ఆయన ఆ లూసిఫర్ మాట వినడం ఎప్పుడైతే స్టార్ట్ చేసిండో అప్పుడు ఆయనకి తెలియకుండానే లూసిఫర్ యొక్క అధికారం క్రిందికి ఆయన వచ్చేసిండు. ఎప్పుడైతే ఆయన లూసిఫర్ అధికారం కిందికి వచ్చేసిండో ఆయనలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ ఆయన్ని విడిచిపెట్టేసిండు ఆయన. కాబట్టి జీవం ఆయనలో నుండి వెళ్ళిపోయింది. జీవం ఆయనలో నుండి వెళ్ళిపోయింది. ఆయన కేవలం ఒక ప్రాణంగా మిగిలిపోయింది. ఆయన ఒక ప్రాణంగా. కాబట్టి ఒక మనిషి తిరిగి పరిశుద్ధాత్మతో నింపబడి తిరిగి దేవుని నింపబడి ఉంటాడో, అలాగా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఈ లోకపరమైన శాపాన్ని, లోకపరమైన పాపాన్ని ఆయన గెలవగలుగుతాడో అప్పుడు ఆ వ్యక్తి దేవుని కుమారుడిగా పరిగణింపబడతాడు. అలాగ దేవుని కుమారుడిగా పరిగణింపబడుతున్న ఆ వ్యక్తిలో పరలోకమందున్న ఆ తండ్రి మహిమపరచబడతాడు. ఆయన సంతోషిస్తాడు. మొదటి ఆదాం చేసిన పనిని బట్టి దేవుడు బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు ఆయన. కానీ గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు కూడా అదే ప్యాటర్న్ లో వచ్చిండు ఆయన. ఇప్పుడు ఏ మనిషి అయితే ఈ పరిశుద్ధాత్మను కోల్పోయి ఉన్నాడో, అపవాది అధికారం కింద ఉన్నాడో, ఆ మనిషిని తిరిగి దేవుని అధికారం క్రిందికి తీసుకురావడానికే ఈ యాజకులు పనిచేయాల. పరిసయ్యులు, శాస్త్రులు, దేవుడు నియమించిన ఈ అధికారులు పనిచేయాల. అంటే భూమి మీద పరిశుద్ధాత్మ ఎక్కడైతే ఉంటుందో అదే దేవుని ఆలయం. అదే దేవుని ఆలయం. ఆ ఆలయం ఏడెన్లో లూసిఫర్ ద్వారా కూల్చబడింది. అది కూల్చబడ్డది. అది తిరిగి నిర్మించే బాధ్యత దేవుడు వీళ్ళకిచ్చిండు. కాబట్టే ఇక్కడ ఈయన ఈ పదాన్ని ఉపయోగించండి. ఏమని? ఇల్లు కట్టువారైన మీరు. ఈ ఇల్లు ఏడేన్లో కూలిపోయిన ఈ ఇల్లు, అపవాది చేత కూల్చబడ్డ ఈ ఇల్లు, ఆదాము కూల్చుకున్న ఈ ఇల్లుని తిరిగి నిర్మించడానికి దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చిండు. ఒక బాధ్యతను, ఒక పనిని ఇచ్చిండు.
కాబట్టి ఇక్కడ ఈ పదాన్ని ఉపయోగించండి ఆయన పేతురు ఏమని, ఇల్లు కట్టువారైన మీరు అని. ఏ ఇల్లు అనంటే మానవుడు తిరిగి పరిశుద్ధాత్మకు ఒక ఆలయమై మారి మొదటి ఆదాము ఏ విధంగా ఉండెనో ఆ విధంగా మీరు కట్టాలి. కానీ వాళ్ళు అట్లా కట్టలేకపోయారు. అలా కట్టలేకపోయారు. అలాగ కట్టకుండా వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే దేవుని చేత అధికారం పొందుకున్నారో, బాధ్యత పొందుకున్నారో, ఆ ఉద్దేశాల్ని పక్కన పెట్టి, ఆ ప్రణాళికను పక్కన పెట్టి వాళ్ళు ఆచారాలనే స్థిరపరచడానికి, నెరవేర్చడానికి వాళ్ళు తీక్షంగా ప్రయత్నాలు చేసిరు. వాళ్ళు చాలా కఠినంగా ప్రయత్నాలు చేసిరు. వాళ్ళు అక్కడ ఆచారం జరగడం కాదు ఇంపార్టెంట్. అక్కడ ఇంపార్టెంట్ ఏందనంటే ఇల్లు నిర్మింపబడాల, కోల్పోయిన సంబంధం తిరిగి అది కనెక్ట్ అవ్వాలా, ఆ రిలేషన్ మళ్ళీ కనెక్ట్ అవ్వాలా. అలా కనెక్ట్ అవ్వడానికే, మనిషి దేవునితో తిరిగి సంబంధం కలగడానికే దేవుడు నియమాలు ఉంచిండు, 10 ఆజ్ఞలను ఇచ్చిండు. ఆయన బలిగి అర్పణలు ఆయన పెట్టిండు అక్కడ. హల్లెలూయా. కానీ వీళ్ళు మనిషికి ఇవ్వవలసిన, పరిశుద్ధాత్మకి ఇవ్వవలసిన, దేవునికి ఇవ్వవలసిన ప్రియారిటీస్, ఇంపార్టెన్స్ వాటికి ఇవ్వకుండా ఆచారాలకిస్తూ ఆచార సంబంధమైన కార్యక్రమాలు చేయడంలో బిజీ అయిపోయారు వీళ్ళు. అంటే దేవుని ప్రణాళికను వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు హల్లెలూయా, హల్లెలూయా. చాలా కొంతమంది మాత్రమే ఆసక్తితో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నాలు చేశారు. ఇది చరిత్రలో రాయబడింది అట్లా. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితి ఇట్లా ఉండగా నేను ముందు చదువుతున్నా, వినండి. 9వ వచనం, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఈయనే. హల్లెలూయా. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన ఒక రాయిని, ఆ రాయి ఈయనే అని యేసుక్రీస్తు ప్రభు గురించి పేతురు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభుని మూల రాయి అని ఆయన పలుకుతున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. ఆ మూల రాయిని ఎవరు తృణీకరించిర్రు? ఈ శాస్త్రులు, పరిసయ్యులు, అధికారం పొందుకున్న వాళ్ళు. ఒకవేళ ఈ యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు తృణీకరించకుండా అంగీకరించినట్లయితే ఇక్కడ ఈ మాట రాయాల్సిన అవసరమే ఉండేది కాదు, అంత సిచ్యువేషన్ వచ్చేదే కాదు. అలాగ వచ్చింది కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఒక్కసారి నేను ఒక 2-3 వచనాలని నేను చూపించి ముందుకెళ్తా. ఏంది అనంటే, కీర్తనల గ్రంథం 118వ కీర్తన 22వ వచనం, 23వ వచనాన్ని చదువుతున్నాను, మీరు వినండి. 118వ కీర్తన 22, 23. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది. అది మనకు కన్నులకు ఆశ్చర్యము. అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. హల్లెలూయా. గమనించండి, పాత నిబంధన గ్రంథములో ప్రవక్తల ద్వారా, దేవుని సేవకుల ద్వారా యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రవచనాలు ఈ విధంగా రాయబడ్డాయి. అక్కడ అపోస్తుల కార్యంలో ఏదైతే పేతురు మాట్లాడుతున్నాడో అది జరిగిన సంఘటనను పేతురు మాట్లాడుతున్నాడు. కానీ పాత నిబంధన గ్రంథంలో కూడా అదే, ఇక్కడ నూతన నిబంధనలో అపోస్తుల కార్యంలో పేతురు మాట్లాడిన మాటలు అది ప్రవచనం కాదు, అది నెరవేర్చబడిన మాటలు అని చెప్తున్నాడు. కానీ ఈ కీర్తనల గ్రంథంలో దేవుని భక్తులు మాట్లాడిన మాటలు అది ప్రవచనం. ఇది ప్రవచనం. ఇక్కడ ఇంకా ఆ కార్యం జరగలేదు కాబట్టి అది ప్రవచనము. అక్కడ కార్యం జరిగింది కాబట్టి అది జరిగిన వాక్యం. అంటే దాన్ని వాక్యం రూపంగా, సంఘటన, అనుభవాన్ని ఆయన అక్కడ, సందర్భాన్ని అక్కడ ఉపయోగిస్తున్నాడు. అయితే ఇదే సిచ్యువేషన్ ని పౌలు కూడా మాట్లాడుతున్నాడు. అపోస్తులుడైన పౌలు ఎక్కడ అంటే రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, రోమా 9:32వ వచనంలో నేను చదువుతున్నాను, మీరు వినండి. వారు ఎందుకు అందుకొనలేదు? వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగా అయినట్లు దానిని వెంటాడిరి. 32, రోమా 9:32. ఇదిగో నేను అడ్డు రాతిని, అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను,
ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్టిల్లిపడుదురు. యేసుక్రీస్తు ప్రభుని ఇక్కడ పౌలు కూడా ఏమంటున్నాడు అనంటే రాయి అనంత పోలుస్తున్నాడు. ఆయన వినండి, రాయి. పేతురేమో ఆయనను మూలకు తలరాయిగా ఆయన్ని పరిగణించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ పౌలేమో అడ్డురాయి అని మాట్లాడుతున్నాడు. ఆయన అడ్డురాయి ఏంది, మూలకు తలరాయి ఏంటి? అడ్డురాయి అనగా దీనికి అర్థం వేరేది ఉంటది, మూలరాయి అనగా దీనికి అర్థం వేరేది. ఏంది అనంటే మూలరాయి. దీని గురించి మాట్లాడుకున్న సెషన్ క్లోజ్ చేసుకుందాం. మూలరాయి అంటే ఏ మనిషి యొక్క ఈ ఆలయం అని పిలువబడుతున్న ఈ మనిషి యొక్క శరీరము పరిశుద్ధాత్మ కోల్పోయినందుకు అది కూలిపోయిందో అది తిరిగి నిర్మించబడడానికి యేసుక్రీస్తు ప్రభువే దానికి ఉపయోగం. యేసుక్రీస్తు ప్రభువే దానికి మూలరాయి. యేసుక్రీస్తు ప్రభువు అని పిలువబడుతున్న ఆ మూలరాయి అక్కడ పెట్టబడకుండా మిగతా రాళ్ళు అక్కడ పెట్టడం అనేది కుదరని పని. వితౌట్ పిల్లర్స్, వితౌట్ బేస్మెంట్, వితౌట్ పుట్టింగ్స్ పిల్లర్స్ నిలబడలేవు. బేస్మెంట్ లేకుండా గోడ నిలబడలేదు, ఇల్లు నిర్మాణం జరగదు. కాబట్టి ఒక మనిషి తిరిగి నిర్మించబడాలి అనంటే యేసుక్రీస్తు ప్రభువే ఆ వ్యక్తి కట్టడానికి, నిర్మాణించబడడానికి ఆధారం, ఉపయోగం, హెల్ప్ అవుతుంది. కాబట్టి పేతురు ఉపయోగించిన మాటకి అర్థం ఏందనంటే ఏ మనిషి అయితే యేసుక్రీస్తు ప్రభు పైన నిలబడతాడో, ఆచారాల పైన కాకుండా యేసుక్రీస్తు ప్రభు పైన నిలబడగలుగుతాడో ఆ వ్యక్తి దేవుని ఆలయముగా కట్టబడతాడు. అంటే ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు ప్రభు పైన నిలబడగలుగుతాడో, నిర్మింపబడగలుగుతాడో ఆ వ్యక్తిలోనే పరిశుద్ధాత్మ తిరిగి నివాసం ఉండగలుగుతాడు. ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు ప్రభువు అనే నామంలోనికి వస్తాడో ఆ వ్యక్తిలోనే పరిశుద్ధాత్మ నివసించగలడు. ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుకుంటాడో, యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచగలుగుతాడో, యేసుక్రీస్తు ప్రభుని బట్టి పాప క్షమాపణ పొందుకోగలుగుతాడో ఆ వ్యక్తిలోనే పరిశుద్ధాత్మ నివసించడానికి అవకాశం ఉంటది. అలాగా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ ఆ వ్యక్తినే నిర్మాణం, దేవుడు నివసిస్తున్న ఒక ఆలయంగా పరిగణిస్తున్నాడు పేతురు. హల్లెలూయా. అయితే పౌలు మాట్లాడిన ఈ అడ్డురాయి అంటే దీనికి అర్థం ఏంది అనంటే యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద వచ్చి బలిగా అర్పించబడినంత వరకు, ఆయన మరణాన్ని గెలిచినంత వరకు ప్రతి మనిషి పాపాలు క్షమించబడడానికి భౌతిక సంబంధమైన రక్తాన్ని ప్రోక్షింపబడేది, భౌతిక సంబంధమైన ఆచారాలను వాళ్ళు వ్యవహరించేది. అలా భౌతిక సంబంధమైన ఆచారాలను వ్యవహరిస్తూ భౌతిక సంబంధమైన ఈ లోకపరమైన రక్తాన్ని బలిగా చెందిస్తూ కొన్ని కార్యక్రమాలు, బలి అర్పణలు చేసేది. అలాగ చేస్తున్న అనేకులు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ లోపట పాపం అనేది, బలహీనతలు అనేటివి ఏలడం అది సహజంగా ఉండేది. మనుషుల చేత చిందింపబడిన కోడెల రక్తం, పశువుల రక్తం, ఈ రక్తం భౌతిక సంబంధమైంది, శరీర సంబంధమైంది. ఈ రక్తంను బట్టి మనిషి యొక్క పాపము కడగబడేది అంత మట్టుకే, మనిషి యొక్క పాపము క్షమింపబడేది అంత మట్టుకే. కానీ పాపము చేయాలన్న స్వభావం, ఆ రూట్, ఆ వేరు ఏదైతే ఉందో అది మార్చబడేది కాదు. పాపం ఉబుకుతూ ఉండేది. నీటి ఊటలో నీరు ఏ విధంగా అయితే ఊరుతా ఉంటాయో మనిషి మనసులో పాపపు స్వభావంలో, అది పాప స్వభావం కాబట్టి అందులో పాపం చెయ్యాలి అనే ఆ ఆలోచన, ఆ తపన, ఆ ఫీలింగ్స్ అవి ఉబుకుతూ ఉండేటివి. అవి అంటే ఇక్కడ పోవాల్సింది పాపం కాదు, పాపాన్ని సృష్టిస్తున్న లేదా పాపము చేయాలి అన్న ఆలోచన పుట్టిస్తున్న
ఆ మనస్సు మారాల, ఆ మనస్సు చేంజ్ అవ్వాల. అలా చేంజ్ చేసే కెపాసిటీ మేకల రక్తానికి లేదు, కోడెల రక్తానికి లేదు, పక్షుల రక్తానికి అసలే లేదు. కాబట్టి ఎవరైతే ఈ ఆచారాలని వ్యవహరిస్తున్న వాళ్ళు, చేస్తున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళు అనుకునేది ఏంటనంటే మేము పరలోకానికి వెళ్తున్నాం, మేము పరలోకానికి వెళ్తున్నాం అని. అయితే ఒక చిన్న అటెన్షన్ ఇవ్వండి. నేను పేదవాణ్ణి, నా దగ్గర డబ్బులు లేవు, ఈ ఆచారాలు చేయాలని నాకు తెలియదు యాక్చువల్గా. ఇప్పుడు నేనేం చేస్తా? నేను నరకానికి వెళ్ళాల్సిందేనా? డబ్బులిచ్చి ఒక మేకను కొనుక్కొని నా పాపాల నిమిత్తమై బలిగా అర్పించడానికి, అలాగ అర్పించి పాప విమోచన పొందుకొని నేను పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు లేవు మేకను కొనుక్కోవడానికి. ఇప్పుడు నేను ఏం చేయాలా? అంటే నాకు పరలోక రాజ్యం ఎలిజిబిలిటీ లేదా? డబ్బులు ఉన్న వాళ్ళకే పరలోక రాజ్యం ఎలిజిబిలిటీయా? ఈ బలి అర్పణలు జరిగేది ఓన్లీ ఇజ్రాయెల్ దేశంలోనే జరిగేది. మరి వేరే దేశాల్లో వేరే ఆచార సంబంధమైన వ్యక్తులకు వాళ్ళు యేసుక్రీస్తు ఏమంటారు, యెహోవా సన్నిధికి వచ్చి వాళ్ళు బలి అర్పించేది కాదు కదా, వాళ్ళు రాళ్ళకి రెప్పలకి బలి అర్పించేది కదా. మళ్ళీ వాళ్ళు పరలోక రాజ్యం వెళ్ళడానికి అవకాశం లేదా ఇంకా? హల్లెలూయా. అయితే ఈ రక్త ప్రోక్షణను బట్టి జరుగుతున్న ఈ బలి అర్పణను బట్టి జరుగుతున్న ఈ పాప క్షమాపణ అది వెరీ లిమిటెడ్, అది వెరీ లిమిటెడ్. దానికి మనుష్య స్వభావాన్ని మార్చే కెపాసిటీ లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే భూమి మీదకి వచ్చిండో అప్పటి వరకు, యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే భూమి మీద పాపాల కొరకు మరణించి తిరిగి లేచిండో అప్పటి వరకు ఈ ఆచార సంబంధమైన బలి అర్పణలకు బలమున్నది. అవి చేయవలసిన పనులు అవి చేసినాయి. కానీ అవన్నిటికీ యేసుక్రీస్తు ప్రభు ఫుల్ స్టాప్ పెట్టిండు. ఆయన నేను పాత నిబంధనకు ముగింపు, నూతన నిబంధనకు ఆరంభం అన్నట్టుగా ఒక హీరో లాగా ఆయన ఎంట్రీ ఇచ్చిండు. అక్కడ ఒక హీరో ఎట్లా ఎంట్రీ ఇస్తాడో అట్లా ఎంట్రీ ఇచ్చిండు ఆయన. నాలాంటి ఒక పేదలను, అజ్ఞానులను, ఏమంటారు, ఏది తప్పు ఏది ఒప్పు అసలు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తులను సైతం ఆయనలో విశ్వాసము ఉంచితే చాలు. అవును, యేసుక్రీస్తు ప్రభు నా కొరకే చనిపోయి తిరిగి లేచిండని నమ్మితి నోటితో ఒప్పుకుంటే చాలు, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఎలిజిబిలిటీను పొందుకుంటావు. ఇంత సింపుల్ ఫార్ములాని యేసుక్రీస్తు ప్రభు తీసుకుని వచ్చిండు. నువ్వు కొనుక్కోనాలి మేకను, డబ్బులు వెచ్చించాలా, డబ్బుల కోసం మళ్ళీ డ్యూటీ చేయాలా, అది ఆ బలి అర్పణ జరిగిందో లేదో, పాప క్షమాపణ జరిగిందో లేదో, మళ్ళీ నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు మంచిగా ఉంటావు అన్న గ్యారంటీ ఏముంది? మళ్ళీ పాపం చేస్తావు, మళ్ళీ డబ్బులు పెట్టి మళ్ళీ మేకలు కొనుక్కురావాలా. ఇది చాలా చాలా ప్రాసెస్డ్ వర్క్, ఇది అందరితోని కాని పని. కాబట్టి దానికి ఆయన ఒక అడ్డు బండగా నిలబడ్డాడు, ఆయన అడ్డురాయిగా నిలబడ్డాడు ఆయన. ఆ యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చినవా, నీ ఆచార సంబంధమైన బలి అర్పణలన్నీ నువ్వు అక్కడే ఆపేసేయాలి అంతే. నేను ₹1,00,000 పెట్టి ఇంత పెద్ద ఏమంటారు దావత్ చేసి బలి అర్పణలు అర్పించి ఇన్ని కార్యక్రమాలు చేసిన కాబట్టి నేను పరలోక రాజ్యానికి ఎలిజిబిలిటీ, నేను వెళ్తా పరలోక రాజ్యం అనడానికి లేదు ఇంకా. అలాగ చేస్తూ విర్రవీగుతున్న వాళ్ళు, ఒక గర్వంలో ఉన్న వాళ్ళు అనేకులకు యేసుక్రీస్తు ప్రభు ఒక అడ్డు బండగా ఆయన నిలబడ్డాడు. ఆయన ఒక్క నిమిషం ఆగు, నీ బలి అర్పణలు, నీ డబ్బులు ఖర్చు పెట్టడాలు, నీ రిచ్నెస్ అనేది ఇంకా పనికిరాదు. యేసుక్రీస్తు అనే ఒకరిని ఇక్కడ నిలబడ్డా, నువ్వు ఆగక్కడే. ఇంకా నువ్వు పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి నువ్వు రావాలా, అయితే నువ్వు నాలో నుండే నువ్వు రావాలా. నీవు తిరిగి నిర్మించబడాలా, అయితే నువ్వు నాలోనే నువ్వు నిర్మించబడాలా. నువ్వు కోల్పోయిన ఆ దేవుని స్వరూపాన్ని నువ్వు పొందుకోవాలా, అయితే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలా, అయితే నువ్వు నా మీదనే నువ్వు నిర్మించబడాలా అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు చెప్పిన ఈ మూలరాయి, పౌలు చెప్పిన ఆ అడ్డుబండ, ఈ రెండింటికి అర్థం ఇది. హల్లెలూయా. ఈ రోజు నీవు దేని మీద నిర్మించబడ్డావు? నీ జ్ఞానం మీద నిర్మించబడుతున్నావా, లేకపోతే నువ్వు సంపాదిస్తున్న సంపాదన పైన, లేకపోతే ఆస్తుల పైన, నీ ఆరోగ్యం పైన? నేను ఇంకొక మాట స్ట్రాంగ్ గా చెప్తాను చూడు, నువ్వు ఏదైతే నేర్చుకుంటున్నావో వాక్యం,
బైబిల్. ఈ వాక్య జ్ఞానం పైన కూడా కాదు, కేవలం విశ్వాసం, క్రీస్తులో ఉంచిన విశ్వాసం. క్రీస్తులో నువ్వు ఉంచిన విశ్వాసం అంటే విశ్వాసం ఉంచడం కూడా మన కెపాసిటీ కాదది. మనం విశ్వాసం ఉంచడానికి కూడా అర్హత లేని వాళ్ళం. ఇంకొక మాటలు చెప్పాలంటే కృప మాత్రమే, కృప మాత్రమే. ఆ కృప పైన నువ్వు ఆధారపడుతున్నావా? అయితే నువ్వు యేసు క్రీస్తు ప్రభు పైన ఆధారపడుతున్న వ్యక్తివి. లేదు, నాకు జ్ఞానం ఉంది, నాకు వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ చాలా ఉంది, నేను ఆ కార్యక్రమాలు చేస్తా, ఈ కార్యక్రమాలు చేస్తా. యేసు క్రీస్తు ప్రభుని ఈ రోజు నీకు ఎట్లా పరిచయం చేస్తున్నా నేను అనంటే, ఆయన ఒక మూలరాయిగా, నీకు ఆయన మూలరాయి. ఆయన నీ ఆచార వ్యవహారాలకు, లోకపరమైన వాటికి ఆయన ఒక అడ్డు బండ. హల్లెలూయా. ఇది నువ్వు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకో, ఇది ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకో. యువర్ జర్నీ, యువర్ స్పిరిచువల్ జర్నీ హ్యాస్ బిన్ స్టార్టెడ్ విత్ జీసస్ క్రైస్ట్, ఎట్ జీసస్ క్రైస్ట్, బై జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. క్రీస్తు ద్వారా, క్రీస్తులో, క్రీస్తును బట్టి నీ ఆత్మీయ జీవితం ఆరంభించబడింది. ఇది నీకు ప్రతిసారి నీకు జ్ఞాపకం ఉండాలా. హల్లెలూయా. ఇది నీకు ప్రతిసారి జ్ఞాపకం ఉండాలా. కాబట్టి ఏదో సింపుల్ గా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని డైలాగ్ లాగా దీన్ని వాడకండి. యేసు క్రీస్తు అనే నామాన్ని ఉపయోగి